షాప్కి వచ్చేసాం. ఈరోజు మాల్ ఆఫ్ ఏషియా అనే మాల్కి అయితే వచ్చేసామండి. ఇది యలహంక దగ్గర ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి దాదాపు 10 కిలోమీటర్స్ దూరంలో. మేమైతే దసరాకి చాలా బాగా దీన్ని డెకరేట్ చేసి ఉంటారని చెప్పేసి ఇక్కడ ఫెస్టివల్స్కి బెంగళూరులో మాల్స్ చాలా బాగా డెకరేషన్ చేస్తారు. అది మీకు చూపిద్దామనే ఆసక్తితో మేము కూడా వచ్చేసాము. ఇక్కడైతే మేము అనుకున్నట్లనే చాలా చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. మీరు ముందు కూడా చూడొచ్చు. మేము వెళ్ళేటప్పటికి కొంచెము చీకటి పడుతూ ఉంది. ఇంకా చీకటి ఫుల్ అయిపోయినాక ఇంకా లైటింగ్ అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. చీకట్లో లైట్స్లో అండ్ ఆ వాటరు ఇది చూడండి. ఇక్కడ వాటరు చక్కగా అసలు ఆ మ్యూజిక్ తగ్గట్టు వేశారు. ఇంకా పిల్లలైతే అవి చూస్తూ చాలా చాలా కేరింతలు కొడుతూ ఉన్నారనమాట. మేము కూడా అయితే చాలా ఎంజాయ్ చేసాము యాక్చువల్లీ. ఇంకా మేము బయటనే చాలాసేపు దాదాపు ఒక 15 మినిట్స్ ఇక్కడనే మేము అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే చుట్టుపక్కల కూడా చెట్లు కానీ అండ్ లైటింగ్స్ కానీ అంతా కూడా చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది. మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా. అంతేకాకుండా ఈరోజు వీకెండ్ కాబట్టి జనాలు కూడా చాలా చాలా ఎక్కువ మంది అయితే వచ్చేసారు. ఇక్కడ చూడండి, ఫెస్టివల్ సందర్భంగా ఇది డెకరేట్ చేసినట్టు కూడా అక్కడ మనకి కనిపిస్తుంది బోర్డు మీద. చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ స్టార్స్ కానీ లైటింగ్ అండ్ వాటరు ఇవన్నీ కూడా బయట ఎట్లా ఉందంటే ఇంకా లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో అని చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఇది కూడా ఒక పిల్లలు ఆడుకోవటానికి ఇలాగ చాలా చిన్నగా ఒకటి ఏదో ఏర్పాటు చేశారు. మేము కూడా అదంతా చూస్తూ చుట్టూ తిరుగుతూ నేను మా హ్యాపీ మేము కూడా ఎంజాయ్ చేసాం అనమాట. ఇది అంటే లైటింగ్కి అదొక వెరైటీగా ఉందన్నమాట. మీరు చూస్తున్నారు కదా. ఆ తర్వాత మరలా మేము లోపలికి అయితే వెళ్ళాము, మాల్ లోపలికి. ఎక్కడైనా సరే మాల్కి వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైం అయితేనే చాలా బాగుంటుందండి. ఎందుకంటే లైటింగ్స్కి చాలా బాగా ఫొటోస్ తీసుకునే వాళ్ళైతే వీడియోస్ తీసుకునే వాళ్ళైతే ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ మాల్ ఏషియాలోనే చాలా పెద్ద మాల్ అన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ వాటర్కి ఆ లైటింగ్కి. లోపల కూడా చాలా షాపింగ్ మాల్స్ అయితే చాలా ఉన్నాయి. ఆల్రెడీ 1 year బ్యాక్ ఏమో నేను మాల్ ఆఫ్ ఏషియాది వీడియో పెట్టాను. కానీ అప్పటికంటే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి. ఆటోమేటిక్గా చేంజ్ చేస్తూ ఉంటారు కదా. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు. ఇప్పుడైతే మొత్తం షాప్స్ ఓపెన్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడ కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఇండియా లైట్ ఫెస్టివల్ అని పెట్టారు. లైటింగ్లో చాలా అద్భుతంగా ఉంది. చూడండి కలర్స్ బ్లూ, పింక్. ఇది చూస్తుంటేనే మీరు కూడా వచ్చి చూడాలనిపిస్తుంది కదా మాల్ ఆఫ్ ఏషియా. ఒక ఈవినింగ్ అయితే తప్పకుండా వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా.
అండ్ దీపావళికి అలానే జనవరికి, క్రిస్మస్కి ఇంకా అద్భుతంగా డెకరేషన్ చేస్తారు ఏ మాల్కి వెళ్ళినా కూడా. మేమైతే దాదాపు బెంగళూరులో అన్ని మాల్స్ చూసినట్లే, ఇంకా ఏది కొత్తది అయితే లేదు ప్రస్తుతానికి. ఇదే అనమాట. యాక్చువల్లీ కొత్తది అంటే 1 year 2 years అయి ఉంటుంది ఇది నా ఐడియా ప్రకారం. ఇంకా కూడా ఓల్డ్ కూడా కావచ్చేమో, నాకైతే అంత ఐడియా లేదు. కానీ ఏదైనప్పటికీ ఇదైతే మొట్టమొదటిసారి ఏషియాలోనే పెద్ద మాల్, చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నాము. అంటే ఆ బయట లైట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తున్నా కూడా మరి లోపల ఇంకా టైం పడుతుంది కాబట్టి లోపలికి వెళ్దాం పదండి అని చెప్పేసి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ కూడా చూడండి ఆ లైట్స్ ఎంత బాగా అరేంజ్ చేశారు. అది ఎలా ఉందంటే సన్సెట్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా, కానీ అక్కడ లైటింగ్ చూడండి చాలా బాగా వేశారు. అందరు కూడా అక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఆటోమేటిక్గా దిగాలనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి చూడండి మాల్ ఆఫ్ ఏషియా అని, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళటం చూడండి అద్భుతంగా ఉంది. పైన సీనరీ అదంతా కూడా లైటింగ్లో వెలిగిపోతూ ఉన్నది. అసలు ఆటోమేటిక్గా సైడ్స్ మీరు చూస్తూ ఉంటే షాప్స్ అన్నమాట. ఇక్కడ మ్యాప్ అయితే ఇచ్చారు, అంటే ఏ ఫ్లోర్లో ఏమి ఉంటాయి, ఏ షాప్స్ అవైలబుల్. అండ్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది 3rd floorలో అనుకుంటాను. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడ చూసుకొని ఆరామంగా వెళ్ళొచ్చు. అండ్ ప్రతి ఒక్క ఫ్లోర్కి ఈ విధంగా మ్యాప్ అయితే ఇస్తారు. మనం ఎక్కడున్నామని చెప్పేసి దీనిలో చూసుకోవచ్చు. మీకు కన్ఫ్యూజ్ కాకుండా వెళ్ళొచ్చు, వచ్చేయచ్చు. చాలామంది భయపడుతూ ఉంటారు కదా ఎక్కడున్నావు ఏంటి అని, కానీ ఈ మ్యాప్ ద్వారా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఒక పక్క కాఫీ స్టాల్ అయితే ఉన్నది. అక్కడికి వెళ్ళంగానే కాఫీ పొడి ఆ యొక్క వాసన అనేది చాలా బాగా వస్తూ ఉందన్నమాట. పైనుంచి ఈ విధంగా డెకరేషన్స్ చూడండి చాలా బాగుంటున్నాయి. అండ్ ఇక్కడ గ్రీన్గా కనిపిస్తున్నాయి కదండి ట్రీస్, కానీ అది ప్లాస్టిక్వి మాత్రమే, ఒరిజినల్ అయితే కావు, కానీ ఒరిజినల్ లాగానే అనిపిస్తూ ఉన్నాయి కదా ట్రీస్. మేమైతే ఇక్కడి నుంచి గ్రౌండ్ ఫ్లోర్
యాక్చువల్లీ మేము సెకండ్ ఫ్లోర్ నుంచి ఎంట్రీ అయ్యాం అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది. ఇది సెకండ్ ఫ్లోరు. మళ్ళీ మేము గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడైతే వాటర్ ఫాల్ ఇవన్నీ కూడా సెకండ్ ఫ్లోర్లో నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఇక్కడ ఇంకొక సైడ్ కూడా మళ్ళీ మ్యాప్ అయితే పెట్టారు. మేము కొన్ని షాప్స్ సెర్చ్ చేస్తున్నాము. లైఫ్ స్టైల్ ఉంది అండ్ మ్యాక్స్ ఉంది, హోమ్ సెంటర్, ఈ షాప్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ మాల్లో. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వేనండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఒరిజినల్ అయితే కాదు, కానీ ఒరిజినల్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా సెకండ్ ఫ్లోర్లో అన్నమాట మీరు చూస్తుంది. ప్రతి వైపు కూడా సెక్యూరిటీ వాళ్ళు అయితే ఉంటారు. మనం కొంచెం దగ్గరగా అట్లా అంతా వెళ్ళినా కూడా వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ తొంగి చూసే దగ్గర అక్కడంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి, ముఖ్యంగా పిల్లలకి. ఇక్కడ మా బుడ్డమ్మాయికి ఈ డ్రెస్ చాలా బాగుంటుంది, పెద్ద నాకు అని చూపిస్తూ ఉన్నా నేను. ఇప్పుడు మనము థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా, సెకండ్ ఫ్లోర్లో మొత్తానికి చాలా షాప్స్ చూసేసాము. కొన్ని బట్టల షాప్స్ కూడా చూసాము, కానీ రేట్లు అయితే చాలా చాలా ఎక్కువైతే ఉన్నాయి. అవి కొనాలంటే చాలా కష్టమే. కొన్ని షాప్స్ అయితే ఉన్నాయండి రీజనబులే. మేము చూసింది ఇది సోచ్ కాదనుకుంటా, వేరే షాపు. సోచ్ కూడా చాలా రేట్లు అనిపించినాయి మాకు. బయట అంతా ఉండవు, ఈ మాల్లో చాలా రేట్లు అయితే అనిపించినాయి. కానీ మోడల్స్ అయితే బ్రహ్మాండంగా పడతాయి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మోడల్స్ చాలా చాలా బాగున్నాయి, రేట్లు కూడా ఎదిరిపోతున్నాయి అన్నమాట. అదిగోండి మా ప్రిటీకి డ్రెస్ చూస్తున్నాం, చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్ వేసుకొని. ఇవన్నీ కూడా పిల్లలు అనమాట డ్రెస్సెస్, పెద్దలవి అన్నీ ఉన్నాయి అనమాట ఈ షాప్లో. మేమైతే ఒక రౌండ్ లుక్ వేసేసి మళ్ళీ వేరే షాప్స్కి అయితే వెళ్ళిపోయాము. అవి కొనకపోయినా చూడటం ఉన్న తృప్తి చాలా బాగుంటుంది కదండి. హెచ్ఎం అనమాట, హెచ్ఎం షాప్ యాక్చువల్ అది మేము వెళ్ళింది. అది ఇక్కడ మనకి డిస్ప్లేలో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఏదేనని ఇది చాలా బాగుంటుంది, హైలైట్ అనమాట మాల్ ఆఫ్ ఏషియాలో. ఇది ఇక్కడ లైఫ్ స్టైల్. ఈ షాపులో కూడా దాదాపు ఎక్కువే అనిపించినాయి, కానీ మోడల్స్ చాలా బాగున్నాయి. 600 అనేసారు, కానీ ఆ టాప్స్ వచ్చేసి చాలా చిన్న పిల్లలవి. కలర్ చాలా బాగుంది, స్కై బ్లూ.
ఇక్కడ హోమ్ సెంటర్ అండి. ఇది హోమ్ సెంటర్లో ఇంకా మనకి ఇష్టం వచ్చిన ఇక వస్తువులు ఉన్నాయి చూడండి. ఇంట్లో పెట్టుకునేవి చాలా రకరకాలు ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క మాల్లో ఇక హోమ్ సెంటర్ అనేది ఉంటుంది. ఇంకా చూడటానికి కళ్ళు జాలువు, అంత అద్భుతంగా ఉంటాయి. రేట్లు అయితే వేరే లెవెల్, కానీ మనకి ఈ మోడల్స్ కావాలి అని అనిపించేవి చూస్ చేసుకోవాలంటే చక్కగా మనం ఈ యొక్క హోమ్ సెంటర్లో ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. మేమైతే సోఫాలు అయితే కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాము. చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. చాలామంది కూడా చూస్తూ ఉన్నారు కొనుక్కోవడానికి. నేను ఇక్కడ రేటు చూస్తున్నాను, దాదాపు ఎంత ఉంటుంది అని. ఒక 50,000 అట్లాగా ఉన్నది. 24, 25 అంటే దాని సీటర్స్ని బట్టి వేశారు. అక్కడ రేట్లు బాగానే పర్వాలేదు అనిపించింది. ఇంకా డైనింగ్ టేబుల్ కానీ అండ్ ఆ డెకరేషన్ ఎట్లాగా చేసుకోవాలని ఐడియాలు కూడా వస్తాయి ఆటోమేటిక్గా. నిజంగా చాలా బాగుంటుందండి. కొంచెము టైం స్పెండ్ చేయాలనిపిస్తుంటుంది ఈ షాప్లో అయితే. మేమైతే అన్నీ కూడా చూసాము. చాలా వరకు హోమ్ సెంటర్లో చాలా టైం స్పెండ్ చేసాము. మేము తెలియకుండానే ఓవరాల్ 3 hours ఏమో ఇక్కడ మేము స్పెండ్ చేసినట్టున్నాము టైము ఓవరాల్, అంటే ఈ షాప్లో కాదు. బాగుంది, చాలా రిలాక్స్డ్గా. కలర్ అయితే చాలా లైట్ కలర్. యాక్చువల్లీ చాలా వరకు లైట్ కలర్సే ఉన్నాయి సోఫాలు. అండ్ టీపాయ్ మీద అండ్ టీ కప్ సెట్స్ ఇవన్నీ చూడండి అంత బాగా బ్యూటిఫుల్గా పెట్టారు. ఇప్పుడు నా చేతిలో ఉన్న పిల్లో వచ్చేసి 900 ఏమో ఉంది, కానీ చాలా బాగుంది. చూడండి ఇక్కడ డెకరేషన్ ఎట్లా చేశారు. ప్రతి ఒక్క డైనింగ్ టేబుల్స్ ముఖ్యంగా అండ్ సోఫాస్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎవరికైనా గిఫ్ట్ కొనాలనుకున్నా హోమ్ సెంటర్లో ఆరామంగా కొనవచ్చు. అంటే కొన్ని రేట్లు ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. అవన్నీ చూస్ చేసుకోవచ్చు మనము నిదానంగా చూసినట్లయితే. ఇంకా తర్వాత మేము మరలా బయటికి వచ్చేసాము. ఇక్కడ మ్యాప్లో ఇంకోసారి చూస్తూ ఉన్నాం అనమాట. యాక్చువల్లీ మేము 3rd floorకి వచ్చాము కదండి. 3rd floorలో ఇంకా ఏమేమి షాప్స్ ఉన్నాయి ఏంటని ఈ మ్యాప్లో చూస్తూ ఉన్నాము. ఈ షాప్స్ ఇవన్నీ కవర్ చేయాలంటే దాదాపు 1 day సరిపోతుందేమో అనిపించింది. ఇక్కడ ఫోన్ అది కవర్ ఏమైనా దొరికిద్దామని నేను అడిగితే అక్కడ నా ఫోన్ కవర్ అయితే లేదన్నారు. ఈ 3rd floorలో అనమాట. చూడండి ఎంత బాగా ఉందో ఇక్కడ. అవన్నీ గవ్వల్లాగా అనిపించినాయి, అంత బ్యూటిఫుల్గా. చిన్న చిన్న బాల్స్ ఎట్లాగా ఉంటాయో అట్లాగా అక్కడ హ్యాంగింగ్ చేస్తున్నాయి. ఇదంతా 2nd floor. మేము
ప్రస్తుతం 3rd ఫ్లోర్లో ఉన్నాము. ఇంకా 4th ఫ్లోర్ వచ్చి అంత ఫుడ్ ఐటమ్స్ అన్నమాట. అండ్ ఒక పక్క గేమ్స్ అంతా కూడా 4th ఫ్లోర్లో ఉంటాయి. ఇక్కడ సోచ్ ఉంది చూడండి దీని ఎదురుగానే. ఇది చాలా దగ్గరగా ఉంది కాబట్టి చాలామంది ఇక్కడ నిలబడి ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. చాలా ఎంజాయ్ చేయొచ్చండి, చాలా కూడా బాగుంది. ఇక్కడ కూడా మేము చూసాము ఆ షాప్లో వెళ్ళి ఏమాత్రం ఉన్నాయి రేట్స్ అని చెప్పేసి సోచ్లో, కానీ బయట కంటే అక్కడ కొంచెం ఎక్కువ అనిపించాయి. అంత పెద్ద మోడల్స్ కూడా ఏం లేవు. అంతేకాదండి, ఇంకా పార్ట్ 2 కూడా రాబోతుంది. ఇంకా చాలా అయితే వీడియో ఉంది, మిస్ కావద్దు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడ బయట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లైటింగ్లో.